సో పిల్లలకి ఉండాల్సిన క్వాలిటీస్ ఇన్ ఏఐ వరల్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 2. సో పేరెంట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా జాగ్రత్తగా వినండి అండ్ ఈ రీల్ని సేవ్ చేసుకోండి. మళ్ళీ కనిపించకపోవచ్చు అండ్ ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసేయండి అండ్ ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఫాలో చేసేయండి. సో పిల్లలకి ఉండాల్సిన సెకండ్ క్వాలిటీ పేషెన్స్. ఇప్పుడు అన్ని ఇన్స్టెంట్ అయిపోవటం వల్ల అండ్ పిల్లలు ఎక్కువ రీల్స్ అండ్ షార్ట్స్ చూడటం వల్ల వాటి డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి పేషెన్స్ అనేది తగ్గుతూ వచ్చేస్తుంది. సో అసలు పిల్లల్లో పేషెన్స్ అనేది ఎలా పెంచాలి? సో పిల్లల్లో పేషెన్స్ పెంచడానికి 5 థియరీస్ ఉన్నాయండి. 5th థియరీ, వాళ్ళతో ఎక్కువ పేషెన్స్ డెవలప్ చేసే గేమ్స్ ఆడటం, అంటే లైక్ చెస్, లూడో లేదా జంగా, ఇట్లాంటి పేషెన్స్ డెవలప్ అయ్యే గేమ్స్ ఆడాలి. 4th వన్, పిల్లలు ఏదైనా పని చేస్తున్నారు కానీ వాళ్ళకి అది రావట్లేదు, ఎలా చేయాలో, ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళని డిస్కంఫర్ట్ ఫేస్ అవ్వనివ్వాలి. వాళ్ళు ఇబ్బంది పడుతూ 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 వాళ్ళ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు అండ్ ఇది పేషెన్స్ ని డెవలప్ చేస్తుంది. 3rd వన్, పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే ఇచ్చేయకూడదండి. వాళ్ళకి ఒక 5 minutes ఆగో లేకపోతే 10 minutes ఆగో వాళ్ళకి ఇవ్వండి. 2nd వన్, పిల్లలకి డిమార్ట్ లో కానీ లేకపోతే ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు క్యూలో నుంచోటం అలవాటు చేయండి. ఇది ఆర్ ఈవెన్ వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళిన క్యూలో నుంచోటం అలవాటు చేయండి. ఇది వాళ్ళ పేషెన్స్ ని డెవలప్ చేస్తుంది. అండ్ ఫస్ట్ అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే పిల్లలకి లాంగ్ టర్మ్ గోల్స్ ఇవ్వండి. అంటే ఒక ప్లాంట్ ని పెంచడం, ఒక మొక్కని పెంచాలంటే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది కాబట్టి దానికి రోజు వాటర్ పోయాలి, సన్లైట్ లో పెట్టాలి, చూసుకుంటూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా పిల్లలకి పేషెన్స్ నేర్పిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పిల్లలు ఒక టాయ్ కొనుక్కోవాలంటే వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ నుంచి వాళ్ళు డబ్బులు ఎర్న్ చేసుకొని ఆ టాయ్ కొనుక్కోవాలని వాళ్ళకి నేర్పించండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి రోజు ఒక ఇంటి పని ఇవ్వండి. నువ్వు ఈ రోజు ఈ పని చేస్తే నీకు ఒక 10 రూపీస్ వస్తుంది. అట్లా వాళ్ళకి పని ఇచ్చి ఆ పని చేసినందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుంది, వాల్యూ ఆఫ్ మనీ తెలుస్తుంది అండ్ పేషెన్స్ కూడా వస్తుంది.